4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే. ఏఐసిసికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన. నగరానికి చెందిన ఒక మాజీ మంత్రి సంప్రదింపులు. ఎల్పీ విలీనంతో న్యాయ వివాదాలకు చెక్. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు, మరో 16 మంది చేరితే 2/3 మెజారిటీ షరతు పూర్తి. గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోబోతున్న అధికార పార్టీ. విషయం ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. ఆనాడే చర్చ జరిగింది. ఈ 10 మంది పోయేటప్పుడే మొత్తం విలీనం అయిపోద్దట, ఇంకొక 16 మంది పోతే 26 మంది అయిపోద్దట అన్నారు. అసలు 26 మంది ఎట్లా సాధ్యమని మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ ఒక మాజీ మంత్రి, హైదరాబాద్కి చెందిన ఆయన, ఎవరుంటారు ఈ మాజీ మంత్రి అంటే? ఎవరుంటారు? తలసాని శ్రీనివాస్ యాదవా లేకపోతే ఇంకెవరు ఉన్నారు? ఇంకా ఒక మాజీ మంత్రి సంప్రదింపులు జరుపుతున్నాయట. ఆల్రెడీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ వాళ్ళకి టచ్లోనే ఉన్నాడు. కాకపోతే ఆయన మినిస్ట్రీ అడుగుతున్నాడు. నాకు మినిస్ట్రీ ఇవ్వండి, ఇంకొక 2 తీసుకొస్తా, నాకు మంత్రి పదవి ఇవ్వండి అన్నది ఓ 2-3 నెలల క్రితం జరిగిన చర్చ. అది వాస్తవం కూడా. ఇప్పుడైతే ఏకంగా అసలు ఒక 4 మంత్రి పదవులు ఇవ్వండి చాలు, ఇంకేం అక్కర్లేదు, మొత్తం అందరిని ఎత్తుకొస్తామన్నారట. మరి ఉన్నాయే 6 మంత్రి పదవులు కదా, ఉన్నాయే 6 మంత్రి పదవులు, ఇంకా 4 ఎట్లా వచ్చాయి? ఎట్లా సాధ్యమైంది ఇది? కానీ ఏదేమైనా మొత్తానికైతే 16 మంది ఎమ్మెల్యేలను తీసుకురావడానికైతే ఒక కార్యాచరణ రూపొందించినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇదంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు 4 మంత్రి పదవులు ఇవ్వడం అనేది ఇంపాసిబుల్, సాధ్యం కాదు. ఒకవేళ ఇచ్చినట్టు కాంగ్రెస్ పని గోవిందా. ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళే కొట్టుకజేస్తున్నారు, నాకు మంత్రి పదవి అని. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చినందుకే బయట పెద్ద ఎత్తున ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయినాయి ఆల్రెడీ. కేసీఆర్ చేసిన పని మీరెందుకు చేస్తున్నారు, మార్పు అన్నారు కదా అని. రాష్ట్రంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకునే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై ఢిల్లీ స్థాయిలో సీరియస్గా సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్. అయితే కొన్ని ప్రతిపాదనలపైన ఇరు వర్గాల మధ్య అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి 26 మంది అవుతామని, అందుకే తమకు 4 మంత్రి పదవులు ఇవ్వాలి అని బీఆర్ఎస్కు చెందిన శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానానికి షరతు విధించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే చేరిన వారిలో 2కి, చేరబోయే వారిలో 2కి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలని అడిగినట్టు సమాచారం. దీనిపై కాంగ్రెస్ పెద్దలు పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తున్నది. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలు, రాష్ట్రానికి చెందిన కీలక నేతల అభిప్రాయాలు అడిగినట్టుగా తెలిసింది. న్యాయపరంగా చిక్కులు రాకుండా ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం 39 కంటోన్మెంట్ ఓడిపోయిన తర్వాత బై ఎలక్షన్ వచ్చి 38కి మెజారిటీ పడిపోయింది. ఆ 38 మందిలో 2/3 మెజారిటీ కావాలంటే 26 మంది పార్టీ జంప్ అయితే ఎల్పీని విలీనం చేయొచ్చు. కేసీఆర్ చేసింది కూడా అదే, ఒక్కొక్కరిని మొత్తం ఎల్పీని విలీనం చేసింది 12 మందిని తీసుకొని. సో ఇప్పుడు వీళ్ళు కూడా అదే ప్లాన్ చేసి కానీ కుదరలే. 2/3 మెజారిటీ రావాలి అంటే సుప్రీంకోర్టు, ఇప్పుడు రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా కేసును తీసుకోబోయే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే మొన్న కూడా మీరు డేట్ చెప్తారా, మేము చెప్పాలనా అని మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఎవరికి? స్పీకర్ కార్యాలయానికి క్వశ్చన్ చేసింది. ఈ నేపథ్యంలో మళ్ళీ నెక్స్ట్ హియరింగ్లో ఏమవుతుందో, ఒకవేళ కోర్టే మీరు 3 వారాల్లో 4 వారాల్లో డెసిషన్ తీసుకోకపోతే అని అన్నదనుకోండి, మళ్ళీ మొదటికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ వచ్చే అవకాశం. బై ఎలక్షన్ వస్తే మళ్ళీ గెలుస్తామా లేదా ఏమైపోద్దా అని ఒక టెన్షన్ అయితే ఉన్నది కదా. మళ్ళీ వీళ్ళు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, మళ్ళీ వీళ్ళకే టికెట్లు ఇవ్వాలి, అంత దొంగలే ఉన్నారు. ఒక గూడెం మైపాల్ రెడ్డి, వారికేపూడి గాంధీ, ఏంది బ్యాచ్ అంతా? ఈ బ్యాచ్ అంతా ఏంది? జనం ఏదో పొరపాటున ఆడ వాళ్ళు వీళ్ళు పోటీ చేయడంతో డబ్బులు ఖర్చు పెట్టో బయటపడ్డారు. ఈసారి అంత ఈజీ ఉంటుందా? సో కాబట్టి బై ఎలక్షన్ ఫేస్ చేయాలంటే భయపడుతున్నారు. అందుకే కదా ఇప్పుడు ఒక ఆయన జాతీయ జెండా అంటుండు, ఇంకొక ఆయనేమో అది కాంగ్రెస్ కండువా ఎందుకైతే అది దేవుని కండువా అని ఇంకొక ఆయన అంటుండు. ఏకంగా మొన్న మళ్ళీ ఇబ్బంది అయిద్దేమని అని గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు పోయి ఇంకో ఇండిపెండెంట్ క్యాండిడేట్కి మద్దతు ఇస్తున్నాడు, కాంగ్రెస్ క్యాండిడేట్ ఉండంగా. ఇవన్నీ ఏంది, రేపు బై ఎలక్షన్ ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి అంత ఇష్టం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? బై ఎలక్షన్ రాకుండా ఉండాలంటే ఎల్పీని విలీనం చేయాలి. ఎల్పీని విలీనం చేయాలంటే ఏం కావాలా? 2/3 మెజారిటీతో 26 మంది, ఇంకొక 16 మంది ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్లో చేరాలి.
బీఆర్ఎస్కు చెందిన 38 మంది శాసనసభ్యుల్లో ఇప్పటికే 10 మంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఫిరాయింపులపైన బీఆర్ఎస్ న్యాయపరంగా పోరాడుతున్నది. సుప్రీంకోర్టులో సైతం కేసేసింది. వారికి నోటీసులు కూడా జారీ అయినాయి. ఈ నేపథ్యంలో మరో 16 మంది ఎమ్మెల్యేలు చేరితే 2/3 మెజారిటీ షరతు పూర్తయి బీఆర్ఎస్ఎల్పీ విలీనానికి మార్గం సుగమం అవుతుంది. దీంతో న్యాయపరంగా ఎక్కడా చిక్కులు రావని కాంగ్రెస్ భావిస్తున్నది. అంతేకాకుండా గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు బీఆర్ఎస్ ఆత్మస్థైర్యం దెబ్బతీయొచ్చని ఆలోచిస్తున్నది. ఇప్పటికే మండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వెనుకాడిన గులాబీ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు మరింత దెబ్బతింటుందని, కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా వారికి అభ్యర్థులు దొరకరని భావిస్తున్నది. గ్రామ స్థాయిలో కారు పార్టీని పెకిలించవచ్చనే అంచనాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మరోసారి విలీనం చర్చలు తెరపైకి వచ్చినట్టుగా తెలిసింది. మరో ప్రతిపాదనతో రావాలి అని సూచన. నలుగురికి మంత్రి పదవులు సాధ్యం కాదని మరో రకమైన ప్రతిపాదనతో రావాలని విలీన వ్యవహారాన్ని డీల్ చేస్తున్న నగరానికి చెందిన ఒక మాజీ మంత్రికి ఏఐసిసి పెద్దలు సూచించినట్టుగా తెలిసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన శాసనసభ్యుల్లో అత్యధికులు పార్టీ మారేందుకు ఆసక్తిగా ఉన్నా కులం జెడ్డా ఫలం దక్కాలి అన్న సూత్రాన్ని వినిపిస్తున్నట్టుగా సమాచారం. తమకు ప్రాధాన్యమైన పోస్టులు, ఆర్థిక లావాదేవీలు, బిల్లులు తదితరాలు ఇవ్వాలని కొందరు షరతు పెట్టినట్టుగా చర్చ జరుగుతున్నది. పార్టీలో చేరాలి అనుకునే వారిలో గ్రేటర్లో ఒకరిద్దరు తప్ప అందరూ ఆసక్తిగానే ఉన్నట్టుగా తెలిసింది. గ్రేటర్ తర్వాత మెదక్ జిల్లాలోని అత్యధిక ఎమ్మెల్యేలు గెలిచారు. అక్కడి నుంచి గెలిచిన వారిని గ్రేటర్కు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే డీల్ చేస్తున్నట. అక్కడి వారిలో 3 మినహాయిస్తే మిగిలిన వారందరూ ఓకే అయ్యారట. హైదరాబాద్ జిల్లాలో 1 మినహాయిస్తే మిగిలిన వారంతా కాంగ్రెస్లో జాయిన్ అయ్యేందుకు ఓకే అయినట్టుగా చర్చ జరుగుతున్నది. బహుముఖ వ్యూహం. హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలే. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మాత్రమే 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇలా ఈ 2 ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉన్నది. పదవులు ఇచ్చేందుకు కూడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు. ఇలా అన్ని రకాల లెక్కలు వేసుకున్నాకే కాంగ్రెస్ అధిష్టానం వారితో చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. జిల్లాలకు ప్రాతినిధ్యం, అదే సమయంలో విలీనం ద్వారా న్యాయ సమస్యలకు చెక్ పెట్టడం, ప్రత్యర్థి పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతీయడం, బలహీనపరచడం, ఇలా బహుముఖ వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టుగా సమాచారం. గతంలోనే కాంగ్రెస్లో కొందరు వచ్చేందుకు సుముఖత చూపినా పూర్తి స్థాయిలో చర్చలు, సంప్రదింపులు ముందుకు సాగలేదని సమాచారం. 3-4 అయితే రాహుల్ గాంధీ సమక్షంలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాక చివరి నిమిషంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టుగా సమాచారం. 6గురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం. రాష్ట్రంలో ప్రస్తుతం 6గురిని మంత్రివర్గంలోకి తీసుకునే వెసులుబాటు ఉన్నది. మొత్తం 18 మంది ఉండాలి. 12 మంది అయిపోయింది ముఖ్యమంత్రితో సహా. ఇంకొక 6 ఖాళీ ఉన్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి మంత్రివర్గ విస్తరణపైన చర్చ జరుగుతున్నా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముందుకు సాగట్లే. జిల్లాలు, కుటుంబాలు, సామాజిక వర్గాలు ఇలా అన్ని రకాల లెక్కలు కుదరకపోవడంతో వాయిదా పడుతూ వస్తున్నది. 6 మంత్రి పదవులతో పాటు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులు భర్తీ చేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో 8 మందిని క్యాబినెట్ స్థాయి పోస్టులతో సంతృప్తి పరచవచ్చని లెక్కలేశారు. మంత్రివర్గంలో హోంశాఖ, మున్సిపల్, విద్య, ఎస్సీ, ఎస్టీ తదితర శాఖలకు మంత్రులు లేరు. వీటితో పాటు ఒక్కో మంత్రి దగ్గర 3-4 కీలక శాఖలు ఉన్నాయి. వీటిని కూడా కొత్త వారికి కేటాయించే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ చేయాలి అని తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నా ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ఎల్పీ విలీనం జరిగితే వారికి ఎక్కువ ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందని సమాచారం. సో మొత్తానికి ఈ లెక్కలు వేస్తున్నారట. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో ఏమైతే ఏందన్నది.